విజయ్ నటించినటువంటి జననాయకుని సినిమా విడుదలకి నోచుకోలేదు. సరే కనీసం ఓటీటీకైనా ఇద్దామంటే అమెజాన్ ప్రైమ్ 120 కోట్లకి ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇవ్వలేదు, వివాదాల మధ్య నలిగిపోవడం, మళ్ళీ ఏదైనా అమెజాన్ ప్రైమ్కి నష్టం వస్తుందేమోనని అమెజాన్ ప్రైమ్ కూడా ఈ డీలింగ్ నుంచి బయటకు వచ్చేసింది. దీనివల్ల నిర్మాత చితికిపోతున్నాడు. విజయ్కి ఏమీ పర్వాలేదు, విజయ్ 2 విధాలుగా లాభపడతాడు. ఒకటి, ఈ సినిమాని ఆపేస్తున్నారు, విడుదల అవ్వకుండా భయపడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది, ఇక్కడ స్టాలిన్ కూడా భయపడుతున్నాడు అన్న విధంగా ప్రచారం చేసుకుంటాడు. దానివల్ల విజయ్కి మంచి లాభమే, ఇక్కడ ఏమి నష్టం విజయ్కి లేదు. ఇక్కడ నిర్మాత నలిగిపోతున్నాడు, వడ్డీలు కట్టుకోవాలి. ఇప్పుడు ఓటీటీ నుంచి కూడా డబ్బులు రాకపోతే పరిస్థితి ఏంటి? విజయం అంటున్నాడు, నేను ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే, విడుదల అవ్వకపోతే మీ డబ్బులు వచ్చే ఏర్పాట్లు చేస్తాను, మీరు ఓపిక పట్టండి అంటే ఎప్పుడు? 1 సంవత్సరం పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయాక. అలాగా ఏ హీరో కూడా పూర్తిగా నిర్మాతకి న్యాయం చేయలేడు. పోనీ అమెజాన్ నుంచి ఒక 120 కోట్లు వస్తే కొంతలో కొంత అయినా బెటర్ కదా అని ఇప్పుడు నిర్మాత ఏమో ఆశగా ఎదురు చూస్తే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రాజకీయాల మధ్య ఈ నిర్మాత నష్టపోతున్నాడు. విజయ్ ఏం చేశాడు? ఇక్కడ బీజేపీ ఆపుతుంది, మోడీ ఇందులో ఉన్నాడు అంటున్నారు, కానీ ఈ సినిమా ఆగడం వల్ల బీజేపీకే నష్టం. ఎందుకు? బీజేపీ పాపం విజయ్ని ఇబ్బంది పెడుతుందని ఒక పేరు ఉంటుంది కదా, కానీ వాస్తవం ఏంటి? ఈ సినిమా విడుదలైతే డిఎంకేకి నష్టం. అలాంటప్పుడు బీజేపీ ఎందుకు ఆపాలి ఈ సినిమాని? ఈ సినిమాని ఆపడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ సినిమా కనుక విడుదలైతే ఈ సెన్సార్ వాళ్ళు కళ్ళుని కాకులు ఎత్తుకెళ్ళాయి అంటారు. అంత దరిద్రమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి. నరేంద్ర మోదీని, అలాగే స్టాలిన్ని డైరెక్ట్ పేర్లు చెప్పలేదు, కానీ మిగతా వాళ్ళందరినీ ఏకి పారేసాడు. అందరూ మొత్తం అందరినీ విమర్శించుతూ పెద్ద రాజకీయ నాయకుడిగా, పెద్ద పోటుగాడిలాగా తనను తాను ఎలివేషన్ చేసుకున్నాడు. ఆ ఎలివేషన్ చిరాకు, గబ్బు మీకు విజయ్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఎన్నో సినిమాల్లో హిందువుల్ని కించపరిచే విధంగా కూడా తన డైలాగ్స్ ఉంటాయి. తన నోటి నుంచి చెప్పడు. ఆ సినిమాల్లో వేరే వేరే పాత్రల చేత చెప్పేస్తుంటాడు. మొన్న కూడా వచ్చినటువంటి రీసెంట్ సినిమాలు కూడా ఒక అయ్యప్ప స్వామిని ఎంత బండబూతులు తిడతారు. ఈ విజయ్ గాడు ఆ టీంలో ఉన్నటువంటి వాడు, ప్రభుత్వ టీంలో పనిచేసినటువంటి ఒక వెధవ, వాడనమాట అయ్యప్ప స్వామిని తిట్టుతూ ఉంటాడు. ఆ డైరెక్టర్, వీడు అందరూ కలిసి పక్క ప్లాన్తో అలా చేశారు, హిందువుల్ని కించపరిచాలనే ఉద్దేశంతో. అక్కడ అయ్యప్ప స్వామిని తిట్టాలనే అవసరం లేకపోయినా కావాలని తిట్టించేలా చేశారు. వాడికి ఇలాగే జరగాలి. వాడు అనుకుంటున్నాడు, నేను పెద్ద పోటుగాడిని, నన్ను ఇలా ఇరుకుని పెడుతుంటే నేను పెద్దగా బలంగా బౌన్స్ అవుతానని. ఏమవుతాడు ఇప్పుడు? జోసెఫ్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తన తండ్రి పేరునే వద్దనుకున్నాడు. ఇంక నువ్వేమయ్యావు? తండ్రిగా ఫెయిల్ అయ్యావు. నీ భార్య నిన్ను అనుకుంది, నువ్వు భర్తగా ఫెయిల్ అయ్యావు. ఇంకేముంది? భార్యకి సరైనటువంటి భరణం కూడా ఇవ్వలేకపోతున్నావు. నీ ఇంట్లో కూడా నీ భార్యని ఉంచుకోలేకపోతున్నావు. నీ వ్యక్తిగత విషయంలోకి రావాలని మాకు లేదు, కానీ మా ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తుంటేనే ఇలాంటివి మాట్లాడాలనిపిస్తుంది.